ఈ మిస్ వరల్డ్ పోటీలు మాత్రం రేవంత్ రెడ్డి చాలా చక్కగా వినియోగించుకున్నారు. అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే తెలంగాణ సంస్కృతిలో కీలకమైనటువంటి ప్రదేశాలన్నింటి వీళ్ళని తిప్పడం, అది వరల్డ్ వైడ్గా చూపించడం ద్వారా టూరిజానికి మంచి ఆసక్తి. అట్ ద సేమ్ టైం ప్రపంచమంతా ఆ పేర్లు చెప్పుకుంటుంది. ఇప్పుడు వరంగల్ అయినా, లేకపోతే చోమాల ప్యాలెస్ అయినా, లేకపోతే బుద్ధడికి సంబంధించినటువంటి ప్రదేశం అయినా, ఇట్లాగా ముఖ్యమైనటువంటి ప్రదేశాలని తిప్పడం. దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వం గురించినటువంటి చర్చ కూడా ప్రపంచమంతా వస్తుంది. స్వయంగా ఆయనే కూడా పాల్గొంటూ ఉన్నాడు కాబట్టి. సరే, కొంతమంది రాస్తున్నారు ఏదో ఒక్కొక్క అమ్మాయికి ₹1,00,000 భోజనం, లేకపోతే ఇంకోటి అనేది. మిస్ వరల్డ్ పోటీలకి డబ్బులు ఉంటాయి. ఆ బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నారా, లేకపోతే ఆ పోటీలు నిర్వాహకులు ఖర్చు పెడుతున్నారో తెలియదు. కొంత వీళ్ళు డొనేట్ చేయొచ్చు దాంట్లో. బట్ ఆ పబ్లిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఇది భారతదేశం ఓన్ చేసుకోవట్లేదు, యాక్చువల్గా దేశాలు ఓన్ చేసుకుంటాయి. ప్యారిస్లో జరిగింది, ఫ్రాన్స్లో జరిగింది, లేకపోతే బ్రిటన్లో జరిగింది, ఎట్లా అంటారు. ఇప్పుడు ఒరిజినల్గా చెప్పాలంటే మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో జరుగుతున్నాయి అని ఉంది, కానీ భారత్లో జరుగుతుందన్నంత పెద్ద ఫీలింగ్ లేదు. ఆ స్థాయిలో ప్రచారం పొందడంలో, స్ట్రాటజిక్గా నడపడంలో రేవంత్ సక్సెస్ అవుతున్నారు.